రైతుల నోళ్లు కొట్టి అడ్డగోలుగా భూదందా సాగించేందుకు మార్గం చూపిన వాన్పిక్ ఒప్పంద ఉత్తర్వులపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు మరో ఉద్యమానికి సన్నద్దమవుతున్నాయి. వాన్పిక్ బాధిత ప్రాంతాల్లో పాదయాత్రకు కార్యాచరణ రూపొందించాయి. వాన్పిక్ జీవోల రద్దుపై గుంటూరులో సిపిఐ నిర్వహించిన సమావేశానికి అఖిలపక్ష నేతలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధి పేరిట ప్రైవేట్ భాగస్వామ్యంతో తలపెట్టిన వాన్పిక్ మోసపూరితమని వారు అభిప్రాయపడ్డారు. పేదలు, చిన్న సన్నకారు రైతులు పొట్టలు కొట్టి భూదందా సాగించిన వ్యవహారం దర్యాప్తులో వెల్లడైంది. పూర్తిగా రద్దు చేసి భూముల్ని రైతులకు ఇచ్చే వరకు పోరాడతామని విపక్ష నాయకులు చెప్తున్నారు. ఈ జీవోలన్నింటి యొక్క డొల్లతనం బయటపడిన తర్వాత ఈ రైతులు ఇంకా కౌలుదారుల్లాగాను లేకపోతే జాలితో సాగు చేసుకోవడానికి అవకాశం ఇస్తే సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేదలుగాను ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది విదేశీ సంస్థలతో కూడిన జీవో అయినందువల్ల, వారి ఇన్వాల్వ్మెంట్ అయినందువల్ల రాష్ట్ర కేబినెట్ దీన్ని రద్దు చేయలేదు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. జీవో రద్దు చేయమని ప్రభుత్వం మాత్రం జీవో రద్దు చేయట్లేదు. ఎందుకు జీవో రద్దు చేయట్లేదు? ఇప్పటికే మంత్రి ఆ భూములు తీసుకున్నటువంటివి పారిశ్రామికవేత్త కానీ ఆ సంబంధిత ఆఫీసర్ ఇప్పటికే సిబిఐ కస్టడీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం జీవో రద్దు చేయకపోవడానికి ఉన్నటువంటి మతలబ్ ఏంటి? ఈ ముఖ్యమంత్రి స్పష్టంగా వాన్పిక్ ప్రాజెక్టులో ఉన్నటువంటి రైతులకు కానీ ఈ రాష్ట్ర ప్రజానీకానికి కానీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామని బాధిత రైతులు తమ ఇబ్బందుల్ని ఏకరువు పెట్టారు. మాటలు అర్థమైపోయాయి కనుక కష్టం దాని మీద చేశాం. భూమి మీద, భూమికి మాకు ఉన్న అనుబంధాలు ఎన్నో మాటలతో చెప్పేవి కాదు. మీకు ఏ అనుబంధం లేని వాళ్ళకి భూమి ఎందుకు? వాన్పిక్ భూముల్ని సర్వం కోల్పోయే రైతులు అనాథల్లాగా, వలస కూలీలాగా అన్ని ప్రదేశాలకు వలసలు పోయి ఈరోజు జీవనం సాగిస్తున్నారు. పొలం అమ్ముకోవాలంటే కొనేవాడు లేడు. రిజిస్టర్ బంధు ఎవరికి కొనరు కదా. బ్యాంకులకి తాకట్టు పెట్టుకుందామంటే బ్యాంకులోనే పెట్టుకోవట్లేదు. మరి మేము బతికేదట్ట ఆ పొలాన్ని, ఆ జీవోలు కూడా రద్దు చేసి మా పొలాలు మాకు రిజిస్టర్ అయ్యేటట్టుగా, బ్యాంకులో చెల్లేటట్టుగా ఇస్తే చాలు. ముఖ్యమంత్రి మరో 20 రోజుల్లోపు జీవోల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుంటే తీవ్ర ఆందోళన తప్పదని తీర్మానించింది.